అండి ఇప్పుడైతే మనం మామిడికాయ కట్టి చేపలు వండుతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చేపలకు తగ్గ 2 మామిడికాయలు తీసుకున్నాను, 2 మీడియం ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే బరగ్గా గ్రైండ్ చేసుకుని రావాలి. నేనైతే మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను. మామిడికాయ గుంజు కూడా ఇందులో వేసేయాలి, ఉల్లిపాయ కూడా ఇందులో వేసేయాలి. మనం మిక్సీ పట్టినవి ఇందులోనే 2 స్పూన్లు కారం, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం సరిపోద్ది. ఇందులో 4 స్పూన్లు కల్లుప్పు వేసుకుంటే రుచిగా ఉంటుంది. కొద్దిగా పసుపు, ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసేయాలి. ఇవన్నీ మిక్సీ చేతితోటే కలుపుకోవాలి ఒకసారి. ఇది మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వండేదండి వంట. ఈ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మా నాన్నమ్మ గారు చేసేవారు. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. పైన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కరివేపాకన్నా వేసుకోవచ్చు. ఏదన్నా పర్లేదు, టేస్టీగానే ఉంటుంది. దీన్ని ఇలా చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవడమే. అది బాగా ఎగిరిపోవాలి, లేకపోతే అంతే. ఏంటంటే ఇది చింతకాయ కట్టి చేపలు అన్నది, ఏంటి మామిడికాయ కట్టి చేపలు అన్నది. దీన్ని బాగా ఎగరబెట్టుకోవాలి. అన్నీ కలగొచ్చి పెట్టుకునేది ఇది పూర్వకాలం వండుకునేవారు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ కూరలో ఉప్పు చూసుకుని ఉప్పు సరిపడ్డది వేసుకుని దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక వేయలేదు నేను, ఇట్లా వేద్దామని. ఇది బాగా దగ్గర పడాలి. ఒక పావు గంట దాకా చూద్దాం. ఇప్పుడు మూత తీసుకుని ఇదైతే దగ్గరికి వచ్చేసింది. ఒకసారి దీంతో క్లాత్ తోటి ఒకసారి కలుపుకుందాం. ఇలాగా కుదుపుకోవాలి. గరిటె అసలు పెట్టకూడదు, విడిపోతాయి. ఇదైతే అయిపోయింది, కట్టేయచ్చు. బ్లాగ్స్ కానీ నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. పల్లెటూరు ముచ్చట్లు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్.